అక్షయ తృతీయ రోజున అంటే మనం అక్షయం అంటే ఏంటి, ఎప్పటికీ క్షయం కానటువంటిది, నాశనం లేనటువంటిది, Yes. ఎంత తీస్తున్నా మరలా వచ్చేటువంటిది, మరలా జననం అవును పుడుతూ ఉంటుంది, దాన్ని అక్షయం అంటాం మనం. అవును క్షయము అంటే నాశనం, Yes. అహ అంటే లేనిది అని అవును. అర్థం, Mm. నాశనం లేనటువంటిది అని అర్థం. Yes, అవును. అక్షయం అంటే Mm. అక్షయం ఏం అక్షయం చేసుకోవాలి మనం, Mm. ఎంత పుణ్యం సంపాదించుకోవాలో అంత పుణ్యం ఆ రోజున సంపాదించుకుంటూ ఉంటే అది ఎప్పటికీ అక్షయం కాకుండా పెరుగుతూ ఉంటుంది. Yes. కాబట్టి పుణ్య కార్యాలు చేయాలనేటువంటిది శాస్త్రం. ఓకే, పుణ్యం సంపాదిస్తే అన్ని భగవంతుడు ఇస్తాడండి, అంటే దాన ధర్మాలు ఇవన్నీ చేయాలి. చేయాలి. Mm. అంతే కదా, పుణ్యం అనేటువంటిది మనకి పూజ చేస్తే వచ్చేది ఫలితం, అవును పుణ్యం కాదు అవును. ఫలితం. ఎస్, దాన ధర్మాలు చేస్తే వచ్చేది పుణ్యం. పుణ్యం. ఎస్ ఇతరులు వాళ్ళ బాధని తీరిస్తే వచ్చేది పుణ్యం, ఎస్ మన బాధలు తీరడం కోసం చేసుకునేదాన్ని ఫలితం అంటాం, పుణ్యం అంటారు దాన్ని. ఎస్ ఎస్ అవునా? మరి ఆ రోజున ఏం చేయాలి అంటే నిజంగా చక్కగా మట్టి పాత్ర కూడా తెచ్చుకోండి, చిన్న ముంత కావచ్చు కుండ కావచ్చు ఏదైనా